హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రై హెల్దీ. దిస్ ఈజ్ హేమ. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఎక్కువసేపు పూరీలు ఫ్లఫీగా ఉండాలన్నా అండ్ బాగా పొంగాలన్నా, ఆయిల్ ఎక్కువ పీల్చుకున్న ఉండాలన్నా ఎలా పిండిని కలుపుకోవాలో కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను బోల్డ్ అండ్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పూరీ కర్రీ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండేటువంటి 3 బంగాళాదుంపలను తీసుకుని పొట్టు తీసేసి ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇందులోకి నేను ఒక చిన్న క్యారెట్ని కూడా తీసుకుని దీనిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనము కుక్కర్లో కుక్ చేసుకుందాము. సో కుక్కర్లో మీరు ఎప్పుడు బంగాళాదుంపలు ఉడికించాలనుకున్నా కూడా పొట్టు తీసేసి మీరు ఉడికించుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా పొట్టుతోటే మనం ఉడికించుకున్నామంటే నల్లగా అయిపోతుంది కుక్కర్ అంతా కూడాను. సో ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి కడుక్కొని పొటాటోస్ అంతా కూడా క్యారెట్ని యాడ్ చేసుకొని దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ పట్టవండి, పొటాటోస్ త్వరగానే మనకి కుక్ అవుతాయి కాబట్టి జస్ట్ ములిగేంత వరకు మనం వాటర్ని పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకుందాం. ఈలోగా మనము పూరీల కోసం పిండిని కలుపుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు నేను 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బొంబాయి రవ్వను యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకున్న ఉంటాయి పూరీలు అండ్ ఎక్కువసేపు కూడా మనకి బాగా పఫ్ అవుతాయి అండ్ పఫీగా ఉంటాయి కూడాను. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. షుగర్ని యాడ్ చేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది పూరీకి, తెల్లగా వండుకుంటా మనకి లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తాయి. సో ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పూరీ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే మనకి మరీ వాటరీగా అయిపోతుంది పిండి. ఈ విధంగా మనము పిండిని కలుపుకొని ఆ పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం మనము అప్లై చేసుకొని పైన ఒక కప్పు కానీ లేకపోతే క్లాత్ కానీ పెట్టి దాన్ని ఒక 20 మినిట్స్ అట్లాగా 15 to 20 మినిట్స్ మనము సోక్ చేసుకోవాలి. నాకు 1 కప్పుకి 1/2 కప్పు పైన నాకు వాటర్ పట్టాయండి. ఇక్కడ మెత్తగా ఉడికిపోయినాయి బంగాళాదుంప అలాగే క్యారెట్ కూడా. వీటిని గరిటెతోనే మనము స్మాష్ చేసేసుకోవచ్చు. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్టుగా మనము స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ని ఎక్కువగా యాడ్ చేయొద్దు. 3 బంగాళాదుంపలకు నేను ఒక చిన్న క్యారెట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. క్యారెట్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకి స్వీట్గా అవుతుంది కర్రీ. ఇక్కడ ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అంతా కూడా మనకి బాగా వేగి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని వేపుకోవాలి. ఇందులోనే నేను ఒక 2 చిల్లీస్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్గా కలర్ అనేవి చేంజ్ అయినాయి. ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని కలుపుకొని నేను పేస్ట్లా చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను కర్రీలో కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. సో అక్కడ మనం శనగపిండిని వాటర్తో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను పొటాటో క్యారెట్ కర్రీని యాడ్ చేశాను. స్మాష్ చేసుకున్న అటువంటి కర్రీని 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూను కారంని యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీస్ మనం ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం. ఈ కర్రీ మరీ స్పైసీగా ఉండే కన్నా కొంచెం స్వీట్గా అట్లా ఉంటే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ క్వాంటిటీ అనేది మీకు కర్రీ ఎంత కావాలని దాన్ని బేస్ చేసుకొని మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెము ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత నేను ఇందులో ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండి వాటర్ని అంతా యాడ్ చేస్తున్నాను. వాటర్ని వన్స్ మనం యాడ్ చేయగానే కర్రీ అంతా కూడా మనకి థిక్ అవుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ని యాడ్ చేయగానే జస్ట్ 1 మినిట్లోనే కర్రీ అంతా కూడా థిక్ అయిపోయింది. సో మీరు ఎంత కర్రీ మీకు కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకుని
మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీ పిండి ఎలా ఉందో చూద్దాం. బాగా మనకి సోక్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఒకసారి మనము నీట్ చేసుకోవాలి. బాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మళ్ళీ దీన్ని మనము కలుపుకొని చిన్న చిన్న పోర్షన్స్గా మనము డివైడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజులో ఉండేటువంటి పూరీస్ని చేసుకుంటున్నాను, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. సో ఈ విధంగా మనం అన్ని బాల్స్ని డివైడ్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని 2 అరిచేతుల మధ్యలో పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్లెట్ లాగా మనం ప్రెస్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పూరీని చేసుకుందాం. పౌడర్ని యాడ్ చేసుకొని సో మనం పూరీలు చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టుగానే మనము ఈ పూరీలన్నింటినీ చేసుకోవాలి. మరీ పల్చగా చేస్తే ఆయిల్లో వేయగానే అవి పగిలిపోతాయి. సో ఈ విధంగా పూరీలన్నింటినీ కూడా మనము పక్కన చేసి పెట్టుకోవాలి. పక్కన ఈ మందంగా ఉంటే సరిపోతుంది. సో 2 చేతుల మధ్యలో ఇట్లా మనం పూరీని తట్టడం వల్ల డస్ట్ ఏదైనా ఉంటే మనం వేసిన ఆ పౌడర్ అంతా మిగిలిందంతా కూడా మనకి రాలిపోతుంది, ఆయిల్ పాడవకుండా ఉంటుంది. సో మనకి ఈక్వల్గా కావాలంటే ఈ విధంగా మనము కట్ చేసుకుంటే అన్నీ ఈ విధంగా ఈవెన్గా వస్తాయి మనకి. ఇలా రెడీ చేసుకున్నటువంటి పూరీల పైన న్యూస్ పేపర్ కానీ అలా లేకపోతే క్లాత్ కానీ మనము కప్పి పక్కన ఉంచుకోవాలి. ఇలా కప్పడం వల్ల పూరీలు డ్రై అవ్వకుండా ఉంటాయి. బాగా వేడెక్కిన ఆయిల్లో పూరీలని వేసుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ రొటేట్ చేసుకోవాలి. అప్పుడు పూరీలు పొంగుతాయి. ఒకవేళ మీకు ఇలా పగిలితే జస్ట్ ఇలాగ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి పూరీ అంతా కూడా పగిలిన ప్లేస్లో ఎయిర్ వెళ్ళి మనకి మామూలు పూరీ ఎలా ఫ్లఫీగా వస్తుందో అలా వస్తుంది. సో చూసారు కదా, మీకు పగిలిందనేసి మనం ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా జస్ట్ మనము ఫ్లిప్ చేసుకొని జస్ట్ కొంచెం ప్రెస్ చేసామంటే చాలు, మనకి పూరీ బాగా పఫ్ అవుతుంది. సో ఈ విధంగా మనము అన్ని పూరీలను కూడా మనము కాల్చుకొని పక్కన ఉంచుకోవాలి. సో అంతే, ఎంతో ఈజీగా ఉండేటువంటి టేస్టీగా ఉండేటువంటి పూరీ కూరతోటి మన పూరీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.